హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ చాలా బిజీగా ఉంటారు కదా! ఎర్లీ మార్నింగ్ కదా! ఈరోజు నేను మార్నింగ్ ఏం ప్రిపేర్ చేశానో మీకోసం ఈ చిన్న వీడియోలో చూపిస్తున్నా. ఈరోజు మార్నింగ్ నేను కుడుము చేశానండి. అదే ఇడ్లీ ఆవిరి మీద ఉడకబెడతారు కదా! అది. ఇది సెకండ్ ట్రిప్ వేయడం. ఇంతకుముందు వేసేసాను. అప్పుడు వీడియో తీయలేదు. అది తీసేసాను. మీరు ప్లేట్ ఒకటి తీసుకొని కంచమో, ప్లేటో ఏది అయితే అది ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఏది ఉంటే అది కొంచెం ప్లేట్‌కి రాస్తే ఇడ్లీ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అందులో మీకెంత ఇడ్లీ పిండి కావాలో ఆ ప్లేట్ సైజ్ బట్టి దాన్ని బట్టి వేసేసి, దాన్ని కొంచెం ట్యాప్ చేయాలి. ఇడ్లీ నీట్‌గా బాగా రావాలి అనుకుంటే కొంచెం ట్యాప్ చేసి పెట్టాలి. ఈ ఇడ్లీ అయిన లోపునే మార్నింగ్ హడావిడి కదండీ! అరటికాయ ఫ్రై కూడా చేశా. మా పాపకి ఫ్రై ఉండాలి లంచ్‌కి, మీకు చాలా సార్లు చెప్పాను కదా! కర్రీ తినదని. అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నా. ఇంతకుముందు ఒక కుడుము పెట్టా, అది తీసేసా. చూడండి, ఇందులో హాఫే నేను వేస్తున్నా మనకు కావాల్సిన వెజిటబుల్స్. ఎందుకంటే ఇంకొక హాఫ్ పాప కోసం ఉంచేసా. అది తినదు, ఏడుస్తుంది. కానీ ఎలా అయినా పెట్టేయవచ్చు. ఈరోజు దాన్ని ఏడిపించాలనుకోవట్లే, ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవి మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే ఆ వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. నేను తురిమిన క్యారెట్ ఏసా, స్వీట్ కార్న్ ఏసాను. మాకు కరివేపాకు బాగా ఇష్టం. కొత్తిమీర అయితే కొత్తిమీరి, టొమాటో, ఆనియన్, మీకు ఏ వెజిటబుల్స్ మీకు లైక్ చేస్తే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చనమాట. నేనేమో మార్నింగ్ హడావిడి కదా! అన్నీ కట్ చేసి పెట్టుకోలేదు. మీకిది వీడియో తీద్దామని నేనసలు అనుకోలేదు. అనుకోకుండా తీసా సడెన్‌గా అప్పటికప్పుడు. ఒక పక్క అరటికాయ ఫ్రై ఏసి, రైస్ పెట్టి, ఇంకో పక్క కుడుము పెట్టి, ఫస్ట్ ప్లెయిన్ కుడుము పెట్టాను మా పాప కోసమని. అప్పుడు నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ ఇదిగోండి, మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమైతే, ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే ఏది వేసుకున్నా బావుంటుందండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా టేస్ట్ బావుంటుంది. మా పాప కూడా పెడితే తింటుంది. కానీ కొంచెం ఏడుస్తుంది. ఈ మధ్యన అలవాటు తప్పిపోయింది. ఇడ్లీ అంటేనే ఏడుస్తుంది. ఫస్ట్ దోస కావాలంటుంది. అలాంటిది ఇది పెడితే తనకి ఎలా అయినా పెట్టొచ్చు. మిక్స్ చేసైనా పెట్టేయొచ్చు. కానీ ఎందుకు ఏడిపించడం, ఎగ్జామ్ రాయడానికెళ్తుంది. హిందీ ఎగ్జామ్ అనమాట ఈరోజు. బాగా రాసింది. నేను ఇంట్లో టెస్ట్ పెట్టా హిందీ అన్నీ. ఈవినింగ్ 2 అవర్స్ చదువుకుంది. నేను చదివించాను. అన్నీ బానే రాసింది. నెక్స్ట్ ఇగోండి, కుడుము పెట్టేటప్పుడు అలా ఒక ప్లేట్ పెట్టుకుంటే ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉందనుకోండి, అదంతా వాటర్ అంతా ఇడ్లీలోకి వెళ్ళకుండా కుడుములోకెళ్ళకుండా ఆ ప్లేట్‌లో పడి బాగా వస్తుంది. అదిగోండి, అంతలోగా అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది. సిమ్‌లో గానీ, మీడియంలో గానీ మీకిష్టమైన ఫ్లేమ్‌లో మీరెలా కుక్ చేసుకుంటారో అలా. నేనైతే ఫస్ట్‌లో హైలో పెట్టి తర్వాత మీడియం సిమ్ చేసి ఉడికించుకుంటాను. రైస్ కూడా తయారైపోయింది అంతలోగా. కుడుముతో పాటు కర్రీ కూడా, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చెప్పాను కదా! మా నేస్తాలకి కొంచెం ఫుడ్ పెట్టేసి ఈలోగా ఈ హడావిడిలోనే బిజీ స్కెడ్యూల్‌లోనే పాపం చూసారా ఒకేసారి ఎన్నొచ్చేసాయో. ఎర్లీ మార్నింగ్ పెడితే చాలా వస్తాయి. కొట్టుకుంటున్నాయి, తింటున్నాయి. చూసారా ఎంత చక్కగా అయిపోయింది. ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉందంటే ఆ ప్లేట్‌లో పడిపోతుందండి. ప్లేట్‌లోకొచ్చేస్తుందనమాట. మీరు మధ్య మధ్యలో కుడుము ఉడుకుతున్నప్పుడు చెక్ చేసుకోవాలి వాటర్ లెవెల్. వాటర్ సరిపోతుందా, మాడిపోతుందా అని చెక్ చేసుకొని మీరు డైలీ ఎలా కుక్ చేసుకుంటారా చూసారా, ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం ఆ ప్లేట్ పెట్టకపోయుంటే మొత్తం కుడుములోకి దిగిపోయి టేస్ట్ బాగోదు. అంతా వాటరీగా అయిపోతుంది. మీకు చూసారా ఎంత వాటరొచ్చిందో? మనం ఎంత జాగ్రత్తగా ఏసినా కుడుములోకి వాటర్ ఎళ్ళిపోతుంది. అలా ప్లేట్ పెడితే బాగా వస్తుంది. నేను హాఫ్‌లోనే వెజిటబుల్స్ ఎందుకేసానంటే, మిగిలిన హాఫ్ కనీసం మా పాప ఈవినింగ్ వచ్చాకన్నా తింటుంది కదా! మొత్తం ఏసేస్తే తింటుంది వెజిటబుల్స్. కానీ కొంచెం అల్లరి పెడుతుంది. యాక్చువల్‌గా దానికి ఇడ్లీ అసలు ఇష్టం ఉండదు. చెప్పాను కదా! చూసారా ఎంత బాగా ఉడికిందో? అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు మూత ఉంచేస్తే, మూత పెట్టేసి ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఇగో తీసి కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో. మా ఇంట్లో టిఫిన్‌కి 2 చట్నీలు, డిఫరెంట్ డిఫరెంట్ చట్నీలు లేకపోతే అసలు తినరు. పల్లీ చట్నీ, బొంబాయి చట్నీ చేశా. పల్లీ చట్నీలో పోపులేసి మా పాప అస్సలు తినదు. ఒకవేళ పోపులు వెయ్యాలి అనుకుంటే నేనేమో ముందు ఫ్రై చేస్తాం కదా పీనట్స్, అందులోనే కొంచెం వేసేస్తాను. దానికి పోపులు ఆవాలు, జీలకర్ర వస్తే అస్సలు నచ్చదు. అందుకని నేను పోపులు వెయ్యలేదు. ఎప్పుడు డబుల్ డబుల్ చట్నీ ఉంటేనే తింటారు. లేకపోతే టిఫిన్ మానేస్తారు. కానీ ప్రతిసారి చేసే చట్నీ కూడా ఉండకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉండాలి. చట్నీస్ ఉండాలి. చాలా వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ చేస్తాను. అందులో ఇది ఒక వెరైటీ అనమాట. నెక్స్ట్ టైమ్ ఇంకెప్పుడైనా వేరేది చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మీకు చూపించడానికని నేను టిఫిన్ చేశాను. యాక్చువల్‌గా మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళాలనిపించింది. సడెన్‌గా పాపని డ్రాప్ చేసి వస్తుంటే టెంపుల్‌కి వెళ్ళిపోయాను, బాబాగారి టెంపుల్‌కి. 12 అయిపోతుంది. తినననుకున్నా. కానీ మీకు వీడియో చూపిద్దాము, వీడియో పెడదాము అనుకోని తిన్నాను. చాలా టేస్ట్ బావుందండి. అసలు చట్నీ కూడా అవసరం లేదు. నేను ఎలానో చేశాను కాబట్టి తిన్నాను. అలా మీరు నార్మల్‌గా అలా తీసుకొని తినేయొచ్చు ఇడ్లీ. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవేసుకోవచ్చు. టొమాటో వేసుకోవచ్చు. ఏదేసుకున్నా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఆహ్, మధ్యలో పాపని స్కూల్‌కి డ్రాప్ చేసొచ్చి ఈరోజు చాలా ఎండగా ఉందండి. బాబాగారి గుడికెళ్ళాను. మీకోసం అండ్ నాకు అప్పుడప్పుడు సడెన్‌గా గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే నా దగ్గర రీజన్స్ లేవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే అండి. బాయ్ బాయ్.